వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. ఆరోగ్యకరమైనటువంటి ఒక జ్యూస్ చెప్తున్నానండి, పుదీనా జ్యూసు. కాకపోతే డైరెక్ట్గా తినాలన్నా తినొచ్చు, జ్యూస్ చేసుకొని తాగాలన్నా తాగొచ్చు, కానీ కొంచెం వగరుగా ఉంటుందండి. మనం ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసులకి మనం ఇంత క్వాంటిటీ తీసుకుంటే చాలండి. మా గార్డెన్లోదేనండి పుదీనా. ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్ తాగటం వల్ల గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయండి. అలాగే రక్తం కూడా శుద్ధి అవుతుందండి. అంటే దీంట్లో చక్కెర కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ వగరు తట్టుకోలేమండి. నేను రెగ్యులర్గా తాగుతానండి, నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ జ్యూస్ తాగిన తర్వాత కొంచెం రిజల్ట్ వేరే ఉంది, తాగకముందు వేరే ఉందండి. ఇది మెత్తగా కావడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకుందామండి. దీనిని పుదీనా జ్యూస్ అనే కంటే కూడా కషాయం అంటే బెటర్ అండి, అంత చేదుగా ఉంటుంది. అసలు చక్కెర వేసుకోకూడదు, కానీ చక్కెర యాడ్ చేశాను, ఎందుకంటే ఇంత పల్చగా చేసుకొని తాగితే బ్లడ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. ఆడవాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. చేదుగా ఉంది కదా అని కాకుండా కొన్ని రోజులు ఒక 6 months కంటిన్యూగా చేసి చూడండి, తాగి చూడండి, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. కొంచెమే తీసుకోండి, మరీ ఎక్కువగా తీసుకుంటే ఇక వేపాకు రసం ఉంటుంది కదా, అది తాగినట్లే ఉంటుంది. కొంచెం కొంచెంగా చూసారు ఎంత పలుచగా చేశాను, ఇంకా సేమ్ ఇలాగే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.